దేవుని యొక్క జీవముతో జీవించుచు ఉన్నదా, లేక పాపము వలన వచ్చు జీతం మరణమై జీవించుచూ ఉన్నాను అను పేరు మట్టుకే ఉంది, కానీ మృతుడవే అను సార్థకమైన ఆ చచ్చిన ఆత్మతో మానవుడు జీవించుచూ ఉన్నాడా అనేదే సమస్య. ఇక్కడ ముగ్గురిని విడదీయలేని పరిస్థితి మనము అర్థం చేసుకున్నాం. భౌతికంగా మనము చూస్తూ ఉన్న అనేక విత్తనాలు ఉన్నాయి. ఆ విత్తనాల్లో వరి గింజ ఉంది. వరి గింజ దానిపైన ఉన్న ఆ యొక్క పొట్టును చూచినప్పుడు అది వడ్డు గింజలాగానే కనపడుతూ ఉంది.